హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బంగాళదుంపతో మంచి రుచిగా ఒకే పిండితో 2 రకాల స్నాక్స్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి. స్నాక్స్ తినాలి అనిపించినప్పుడు బంగాళదుంపతో 10 నిమిషాల్లో సింపుల్గా చేసుకోవచ్చు. వేడివేడిగా మంచి రుచిగా చాలా బాగుంటాయి. ఈ టేస్టీ స్నాక్స్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 3 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. చిన్నగా కట్ చేసిన కరివేపాకు, చిన్నగా తరిగిన కొత్తిమీర, ఇందులో ఇష్టమైతే తోటకూర, పాలకూర ఇవి కూడా వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ పసుపు, అలాగే 2 మీడియం సైజ్ బంగాళదుంపల్ని పైన పొట్టు తీసేసి ఇలా తురుముకోవాలి. ఈ దుంపల్ని ఉడికించలేదండి, పచ్చివే తీసుకున్నాను. ఇలా 2 బంగాళదుంపల్ని తురుముకొని చేతితో ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా లైట్గా ప్రెస్ చేస్తూ కలుపుకుంటే ఉల్లిపాయ ముక్కలు వేటికవి సపరేట్ అవుతాయి. ఇందులో బంగాళదుంప వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్నాక ఇందులోకి ఒక 3/4 కప్పు బియ్యపు పిండిని వేసుకోవాలి. ఇందులో కావాలంటే క్యారెట్ తురుమును కూడా వేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకున్నాక బియ్యపు పిండి ఉల్లిపాయ ముక్కలలో కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో నీళ్ళేమీ వేయాల్సిన అవసరం లేదండి, బంగాళదుంప ఉల్లిపాయలో నీరే సరిపోతుంది. ఇలా కలిపేటప్పుడు పిండి పలుచగా అనిపిస్తే కొంచెం బియ్యపు పిండి వేసుకొని కలుపుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న పిండి కరెక్ట్గా సరిపోయింది, ఎక్స్ట్రాగా వేయాల్సిన పని లేదు. పిండి ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసి స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ని బాగా వేడవ్వనివ్వాలి. ఇప్పుడు పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసి అరచేతిలో పెట్టి మనం వడలు ఎలా చేసుకుంటామో అదే విధంగా ప్రెస్ చేసుకొని చుట్టూ క్రాక్స్ ఏమీ లేకుండా చేసుకొని ఈ వడని తీసుకొని బాగా వేడైన ఆయిల్లో స్లోగా వేసుకోవాలి. అదేవిధంగా ఆయిల్కి సరిపడినన్ని వడలు వేసిన వెంటనే కదపకూడదు. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత స్లోగా రెండో వైపుకు తిప్పుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ముందు ఇలా వడల్లా చేసుకున్నాం కదా, నెక్స్ట్ ఇదే పిండితో పకోడీలాగా వేసుకోవచ్చు. ఇలా రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసుకోవాలి. నెక్స్ట్ అదే పిండితో పకోడీలు ఎలా వేసుకుంటామో అదేవిధంగా లావుగా కావాలంటే లావుగా, పలుచగా కావాలంటే పలుచగా వేసుకోవచ్చు. ఇలా ఆయిల్కి సరిపడా పకోడీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆయిల్ నుంచి తీసేసే ముందు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఆయిల్ ఎక్కువగా పట్టవండి. అటు ఇటు తిప్పుతూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి తీసేసుకోవాలి. అంతేనండి, పచ్చి బంగాళదుంపతో 2 రకాల క్రిస్పీ స్నాక్స్ రెడీ. చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ టైంలో స్నాక్స్ని ఇలా సింపుల్గా 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. వీటిని ఇలా డైరెక్ట్గా అయినా తినవచ్చు, లేదా టొమాటో కెచప్తో అయినా తినవచ్చు, లేదా ఏదైనా చట్నీతో అయినా తినవచ్చు. పకోడీలు డైరెక్ట్గా తింటే చాలా బాగుంటాయి. ఈ 2 రకాల స్నాక్స్ని మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.